హలో గాయ్స్ బాగున్నారు కదా? హాయ్ గాయ్స్, గుర్తున్నాడు కదా? ఇవాళైతే మనం హారర్ స్టోరీ చెప్పుకుందాము. హారర్ అనమాట, అంతా హారరే. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక లేడీ, తన పేరు రాజ్యలక్ష్మి సభావతి. తను 1997లో పుట్టి 2012లో పెళ్లి చేసుకుంది. అలా చేసుకున్న తర్వాత ఒక 5 years తర్వాత తనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే జాబ్ పోవడము, తన హస్బెండ్ తను అలా కొట్టడము, అలా జరుగుతుందన్నమాట. ఒక 5 years, ఆ 5 years అయ్యాక తను యక్షిణీ సాధన అంటే జిన్నులు ఉంటాయి. ఆ జిన్నుల్ని మన యక్షిణీ సాధన చేస్తే మనకి ఆ జిన్ను ఏవైనా చేస్తుంది, ఏవైనా చేయగలదు. మన ప్రాబ్లమ్స్ తీర్చడం అలాగా ఏవైనా చేస్తుంది. ఇలాగ యక్షిణీ సాధన చేసుకొని ఒక వీడియో అయితే అప్లోడ్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు మేము ఏది చూపించామన్నమాట. ఎవరైనా భయపడతారు అనేసి మా ఛానల్ అంత డెవలప్ అయిపోలేదు. అందుకే నేను చెప్తున్నా, ఇది రియల్ స్టోరీ. అలా అనుకోండి, రియల్ స్టోరీయే, అనుకోవడం కాదు. 1997లో అయ్యింది, గుర్తుకుంచుకోండి. హలో గాయస్, నా పేరు అయితే అన్మోల్. నేను మీకు ఈరోజు ఒకటి చెప్పబోతున్నాను. మీకు ఒకటి తెలుసా? ఇప్పుడు స్క్విడ్ గేమ్ అనే ఒక గేమ్ వచ్చింది. ఆ గేమ్ నిజంగా కొరియాలోనే ఉంది. నిజంగా కొరియాలోనే ఉంది. కొరియాలోనే ఒక ఫారెస్ట్లో ఉంది. ఆ ఫారెస్ట్ పేరు అయితే నాకు కొంచెం తెలీదు. మీకు ఆ గేమ్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు మీకు ఎలాగో ఇప్పుడు టీవీస్లో అన్నిట్లో వస్తుంది కదా ఆ గేమ్ కూడా మీరు వెళ్ళి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. హలో గైస్, నా పేరు గుర్తుందిగా, జీ విఖ్యాట్. ఈరోజు మీకు రియల్ హారర్ ఇన్సిడెంట్ అయితే ఒక చెప్తున్నా. అది యూఎస్ఏలో జరిగింది. ఒకసారి ఒక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళ పేర్లు అయితే నాకు అంత క్లారిటీగా తెలీదు. ఒక అమ్మాయి, వాళ్ళ పిల్ల, వాళ్ళ కూతురు, ఆమె పేరు ఆనియా. అమ్మ స్కూల్కి వెళ్తున్నప్పుడు రోజు వైఫ్ వాళ్ళ హస్బెండ్ రోజు బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి వాళ్ళతో గొడవ పడతారు. ఒకరోజు అయితే ఎక్స్ట్రీమ్గా గొడవ జరిగింది. దాంట్లో అయితే ఇద్దరు కొట్టేసుకున్నారు. అప్పుడు వాడైతే హస్బెండ్ అయితే వైఫ్ని చంపేశారు. ఇంకా ఆనియా ఎప్పుడు వస్తుందని